చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచయించితి మరుత్తరాట్ చరిత్ర నూనూగు మీసాలను త్రయవనమున శాలివాహన సప్తశతి నొడివితి సంతరించితి నిండు జౌవనంబున యందు హర్షనైసద కావ్యమాంధ్రభాసన్ ప్రౌఢ నిర్భర వయః పరిపాకమునన్ కొనియాడితి భీమనాయకుని మహిమ ప్రాయమింతకు మిగులన్ కైవ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథమేను తెనుంగుంచేసద కర్ణాట దేశ కటక పద్మవనహేళి శ్రీనాథ భట్ట సుకవి. శ్రీనాథ మహాకవి తాను ఏ ప్రాయమునందు ఏ రచనలను చేసెనో వాటిని ఇట్లు వివరించెను. ముద్దు మురిపెమును గొలుపునట్టి చిన్న జుట్టుగల ప్రాయమున మరుత్తరాట్ చరిత్ర అనగా మరుత్తుడను రాజు యొక్క కథనంతయు కావ్యముగా రచించి తిని. ముఖమున నూనూగు మీసాలు మొలకెత్తు నూతన యవ్వన ప్రాయమున శాలివాహన సప్తశతి అను ప్రాకృత భాషా కావ్యమును తెనుగున రచించి తిని. నిండైన యవ్వన ప్రాయమునందు శ్రీహర్షుడు సంస్కృత భాషలో రచించినట్టి హర్షనైషధమను కావ్యమును తెలుగు భాషన రచించి తిని. పరిపూర్ణమైన ప్రగల్భాతి గర్వ ప్రాయమునందు ద్రాక్షారామ భీమేశ్వరుని యొక్క మాహాత్యాన్ని కీర్తించి తిని. యుక్త వయస్సు జారిపోయి శరీరమున వార్ధక్య ఛాయలు పొడమి ముసలితనము రాకమునుపే కాశీఖండమును మహోత్కృష్టమైన గ్రంథమును తెలుగున రచించబోతున్నాను. శ్రీనాథ భట్ట సుకవి అనేది నేను కర్ణాట రాజధాని అయిన విశాల విజయనగరమును పద్మవనానికి సూర్యుని వంటి వాడను అని సగర్వముగా చాటుకొన్నాడు.